హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో తొలేకాశికి దేవునికి నైవేద్యంగా సమర్పించుకొని పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు జొన్నలు మంచి క్వాలిటీ తీసుకోవాలండి, అప్పుడే మనకు పేలాలు వస్తాయి. దీనికోసం మందపాటి బాండలి స్టవ్ పై పెట్టుకోవాలి. అందులో ఈ జొన్నలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ డ్రీ రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించేటప్పుడు ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరం లేదు. 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత మూత పెట్టాలి. 2-3 నిమిషాలు మొత్తం జొన్నలు కూడా పేలల్లా తయారవుతాయి. చిన్న చిన్న జొన్నలు మాత్రం అలానే పేలకుండా ఉంటాయి. అలా ఉన్నా సరే వదిలేయండి. ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బరగ్గా గ్రైండ్ చేశాక ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పు, అలాగే 5 నుండి 6 యాలకులు వేస్తానండి, మంచి ఫ్లేవర్ రావటం కోసం. మరొకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే చివరగా తగినంత బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు జొన్నలు తీసుకుంటే 1 కప్పు బెల్లం సరిపోతుంది. నేనైతే బెల్లంని తురిమి 1 కప్పు తీసుకున్నానండి. తరువాత దీనిని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్తో మనకు పేలాల పిండి రెడీ అయిపోతుంది. ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి. అందువలనే తొలేకాశి నాడు దీనిని నైవేద్యంగా సమర్పిస్తారు. మీరు కూడా ట్రై చేయండి.